బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ వారం నామినేషన్స్ విషయంలో బిగ్ బాస్ చిన్న చిన్న మార్పులు చేశాడు. డైరెక్ట్గా నామినేట్ చేయకుండా ముందు హౌస్ని 4 టీములుగా డివైడ్ చేసి వారికి ఒక గేమ్ పెట్టాడు. అందులో గెలిచిన టీం ఓడిన వాళ్ళ నుంచి ఒకరిని నామినేట్ చేయాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇలా సుమన్ శెట్టి రీతు చౌదరిని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి ఆట రోజురోజుకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయాన్ని అటు ఆడియన్స్ ఇటు హోస్ట్ నాగార్జున వరకు అందరూ చెబుతున్నదే. ఎప్పుడు ఏ గొడవకి కావాలని మధ్యలో దూరకుండా తన పని తాను చేసుకుంటూ గేమ్ వచ్చినప్పుడు సిన్సియర్గా ఆడుతున్నాడు సుమన్ శెట్టి. అయితే గత వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సుమన్ శెట్టికి ఒక విషయం చెప్పారు. ఎప్పుడో అలా మెరుపులా వచ్చి మాయమైపోతున్నావు, గట్టిగా మాట్లాడట్లేదు అన్నట్లుగా నాగ్ అన్నారు. లేదు సార్, ఈసారి మాట్లాడతాను అంటూ సుమన్ శెట్టి చెప్పారు. ఈ వారం నామినేషన్స్లో అందుకు తగ్గట్లే ఫుల్ ఫైర్లో ఉన్నాడు సుమన్ శెట్టి. ఈ వారం నామినేషన్స్కి ముందు బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు. కెప్టెన్ డీమాన్ నామినేషన్లో మీ పాత్ర చాలా కీలకమైనది. మీరు తీసుకునే నిర్ణయాలే నామినేషన్స్ ఏ దారిలో వెళ్తాయనేది నిర్ణయిస్తుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. తరువాత సభ్యులందరికీ 4 టీములుగా డివైడ్ చేసి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. తనూజ, మీరు ఒక టీంని ఎంచుకుని వారితో ఒక టాస్క్ ఆడాల్సి ఉంది అని బిగ్ బాస్ అన్నాడు. దాంతో సుమన్ శెట్టి టీంని తన ప్రత్యర్థిగా ఎన్నుకుంది తనూజ. ఇరు టీం సభ్యులు మీకు ఇచ్చిన అలాస్టిక్ రోప్ని మీ టీంలోని 3 సభ్యులు నడుముకు కట్టుకుని ఆ రోప్ సహాయంతో అక్కడున్న 2 బాక్సుల్లో ఒక బ్లాక్ని గార్డెన్ ఏరియాకి తీసుకువచ్చి ప్లాట్ఫామ్పై పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. సుమన్ శెట్టి, రాము, ఫ్లోరా ఒక టీం కాగా తనూజ, రీతు చౌదరి, దివ్య ఒక టీంగా ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్లో సుమన్ శెట్టి టీం విన్ అయింది. దాంతో ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక బ్లూ టీం నుంచి మేము రీతుని అనుకుంటున్నాం బిగ్ బాస్ అని సుమన్ శెట్టి చెప్పాడు. ఫస్ట్ ఆ ఎగ్ ఇష్యూ కానీ అని సుమన్ శెట్టి మొదలు పెట్టగానే గుడ్డు ఇష్యూలో నేను ఎక్కడున్నా అన్నా అంటూ రీతు వాయిస్ రేస్ చేసింది. దాంతో సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. ఇక్కడి మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అంటూ సుమన్ ఫైర్ అయ్యాడు. ఒక మనిషి మీద ముద్ర వేసేటప్పుడు అది ఏంటని చెప్పండి అంటూ రీతు వాదించింది. చివరికి మీరు చెప్పిన దాంట్లో అసలు ఏం పాయింట్సే లేవు, అర్థమవుతుంది అంటూ రీతు చెప్పగా సుమన్ శెట్టి బుర్ర ఆడించాడు. దాంతో ఇట్టా అంటా ఏంది అన్నా అంటూ రీతుకి బీపీ తన్నేసింది. ఆ తర్వాత రాము రాథోడ్ సంజనాని నామినేట్ చేశాడు. ప్రతి గొడవలోనూ సంజనా గారు ఉన్నారు. మీరు మానిటర్ని అడగకుండా ఎలా కుక్ చేస్తారు అంటూ రాము అడిగాడు. దీనికి చాలా సిల్లీ కామెడీ పాయింట్ లాగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు, కానీ ఓపిక నేర్చుకునిరా అంటూ సంజన మళ్ళీ నోరు జారింది. దాంతో కించపరిచి మాట్లాడినట్లు ఉంది. ఎక్కడి నుంచి వచ్చావంటే ఏంటి, నాకు అర్థం కాలేదు అంటూ రాము అడిగాడు. పక్కన ఉన్న సుమన్ శెట్టి అది తప్పు, అలా అనకూడదని సలహా ఇచ్చాడు. అయినా సరే, లేదు తప్పేముంది అంటూ సంజన తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది.